x square minus 3x minus 10 equal to 0. సో దీన్ని మిడిల్ టర్మ్ స్ప్లిట్టింగ్ యూజ్ చేసుకొని మిడిల్ టర్మ్ స్ప్లిట్టింగ్ మెథడ్లో ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ ఈక్వేషన్లో ఏముందంటే x square minus 3x minus 10 equal to 0. లిజన్, minus 10 equal to 0. సో ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏంటి చెప్పండి. వాట్ ఈస్ ద కాన్స్టెంట్ టర్మ్? మైనస్ 10, నాట్ ఓన్లీ 10. సో 10 పక్కన మైనస్ 10. సో కాన్స్టెంట్ టర్మ్ మైనస్ 10, రైట్. మిడిల్ టర్మ్ ఏంటి? మైనస్ 3x అంటే మైనస్ 3 చూసుకోండి. ఓకే, కాన్స్టెంట్ టర్మ్ ఈస్ మైనస్ 10 అండ్ మిడిల్ టర్మ్ ఈస్ మైనస్ 3. మీరు రెండు నెంబర్లను సెలెక్ట్ చేయాలి. ఇంటూ చేస్తే మైనస్ 10 రావాలి, యాడ్ చేస్తే మైనస్ 3 రావాలి. ఏంటా రెండు నెంబర్లు చెప్పండి. మీరు ఒక గెస్ చెప్పండి, నో ప్రాబ్లం. 5 అండ్ మైనస్ 2 తీసుకుంటారా? చూడండి, 5 మైనస్ 2 తీసుకుంటే 5 ఇంటూ మైనస్ 2 ఇస్ మైనస్ 10 వస్తుంది. కాకపోతే 5 మైనస్ 2 3 వస్తుంది. కానీ మనకు మైనస్ 3 రావాలి కదా. మైనస్ 3 రావాలి అంటే ఇలా ఈ కాంబినేషన్ తీసుకోకూడదు. ఏది ఏ కాంబినేషన్ తీసుకోవాలి మరి చెప్పండి. వెరీ గుడ్. మైనస్ 5 ఇంటూ 2 మైనస్ 5 ప్లస్ 2. ఓకే, మైనస్ 5 ప్లస్ 2 అనేది మైనస్ 3ని ఇస్తుంది. మైనస్ 5 ఇంటూ 2 మైనస్ 10. ఇవి చూడండి, రెండు ఆపోజిట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. పెద్ద నెంబర్కి ఏ సైన్ ఉంటే దానికి కూడా అదే సైన్ వస్తుంది. ఆన్సర్ మైనస్ 3 రావాలి అంటే పెద్ద నెంబర్కి మైనస్ 5 ఉండాలి, చిన్న నెంబర్కి ప్లస్ ఉండాలి. మైనస్ 5 ప్లస్ 3 ఇస్ మైనస్ 3. ఈ రెండింటిని చూడు, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. కానీ ఒక మైనస్ ఒక ప్లస్ వచ్చిందంటే ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. ఇంటూ చేసినప్పుడు మైనస్ ఇంటూ ప్లస్ ఇస్ మైనస్. ఓకే, అండ్ 2. ఇక్కడ మైనస్ 3x ని మనం స్ప్లిట్ చేస్తున్నాం. మైనస్ 3x ని స్ప్లిట్ చేస్తే దీన్ని ఎలా రాసుకోవచ్చు? మైనస్ 5x ప్లస్ 2x. అంటే ఇది దీన్ని స్ప్లిట్ చేస్తున్నాం మైనస్ 3x ని. మైనస్ 3x ని ఎలా స్ప్లిట్ చేస్తున్నాం? x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2x మైనస్ 10 ఈక్వల్ టు 0. అంటే మైనస్ 3x ని మైనస్ 5x ప్లస్ 2గా రాసాం. ఓకే, ఫ్రమ్ ఫస్ట్ 2 terms you take x as a common. ఫస్ట్ 2 terms x అనేది కామన్. ఒక x బయటకు వెళ్ళిపోయింది, ఒక x ఉంటుంది. ఇక్కడ నుంచి x బయటకు వెళ్ళిపోయింది 5x. ఇవి x కామన్ చేసేస్తాం, బయటకు వెళ్ళిపోయింది. ఇంకేముంటుంది ఇక్కడ? 5 ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ 2 terms ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆ బ్రాకెట్లో ఉన్న టర్మ్ ఇక్కడ రావాలి. కామన్ చేస్తే x మైనస్ 5 మళ్ళీ ఇక్కడ రావాలి. అంటే ఏం కామన్ చేయాలి? ప్లస్ 2 కామన్ చేయాలి. అంటే ఏమవుతుంది అప్పుడు? 2 ఇంటూ x 2x, 2 ఇంటూ మైనస్ 5 ఇస్ మైనస్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏముంది? x. ఇక్కడ ఏముంది? ప్లస్ 2. అంటే ఇలా రాసుకోవచ్చు, x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 5 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి టర్మ్ని ఈక్వల్ టు 0 చేసుకోవాలి. Make the each term is equal to 0. X plus 2 equal to 0. Plus 2 when you take it this side. So plus 2 when you take it this side, what happens? Minus 2. X equal to minus 2. Okay. So then what is the next term we have here? X minus 5 equal to 0. Minus 5 when you take it this side, it will become plus 5. X equal to plus 5. Therefore, the roots of given equation are minus 2 and 5. So in this way you have to do. Okay. Similarly, you do the next question, second one. 2x square plus x minus 6 equal to 0. ఇందాక చేసిన క్వశ్చన్ కి x స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంది. ఇక్కడ ఏంటి x స్క్వేర్ కోఎఫిషియంట్? ఇక్కడ ఎంత ఉంది? 2. ఇప్పుడు x స్క్వేర్ కోఎఫిషియంట్ 2 ఉంటే ఈ 2 ని ఈ కాన్స్టెంట్ టర్మ్ తో మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? 2 ఇంటూ మైనస్ 6 ఎంత? మైనస్ 12. ఓకే, సో ఇక్కడ మిడిల్ టర్మ్ ఏముంది? ప్లస్ x ఉంది. ఈ ప్లస్ x అంటే దీని యొక్క కోఎఫిషియంట్ ఎంత? 1. అంటే ప్లస్ 1. ఇప్పుడు రెండు నెంబర్లు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ రెండు నెంబర్లని ఇంటూ చేస్తే మైనస్ 12 రావాలి, యాడ్ చేస్తే ప్లస్ 1 రావాలి. ఏంటి ఆ రెండు నెంబర్లు? వెరీ గుడ్. 4 ఇంటూ మైనస్ 3. సో 4 ఇంటూ మైనస్ 3 is minus 12. 4 minus 3 is 1. ఈ బ్రాకెట్ ఇండికేట్స్ మల్టిప్లికేషన్ సింబల్ అని అర్థం. ఓకేనా? 4 ఇంటూ మైనస్ 3 is minus 12. 4 minus 3 is 1. అయితే x ఉంది కదా, x ని ఎలా రాసుకోవచ్చు మరి? 4x minus
3x గా స్ప్లిట్ చేయాలి. అర్థమైందా? ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 2 ఉంది. ఈ 2ని దేంతో మల్టిప్లై చేయాలి? -6 తో మల్టిప్లై చేయాలి. వచ్చిన నెంబర్ -12 అండ్ మిడిల్ టర్మ్ 1 ఇంటూ చేస్తే -12 యాడ్ చేస్తే +1 వచ్చే నెంబర్లు ఏంటి? 4 అండ్ -3. 4 into -3 is -12. 4 - 3 is 4. మీ డౌట్ రావచ్చు, మరి 3 and -4 తీసుకుంటే ఏంటి ప్రాబ్లం? ఒకవేళ నువ్వు 3 - 4 తీసుకున్నావు అనుకో, -4 into 3 -12 వస్తుంది, కరెక్టే. బట్ -4 + 3 నీకు ఎంత వస్తుంది? -1 వస్తుంది. +1 రావాలి కదా. సో అందుకే ఈ కాంబినేషన్ తీసుకోకూడదు. అర్థమవుతుందా నేను చెప్పేది? రెండు డిఫరెంట్ సైన్స్ ఉంటే ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. రెండు సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు 2x² + x - 6 ఈ x ని ఎలా మనం స్ప్లిట్ చేయొచ్చు చెప్పండి. x ని ఇందాక నేను స్ప్లిట్ చేశా కదా, ఎలా? 4x మైనస్, చెప్పండి ఎలా? 4x - 3x - 6 4x - 3x - 6 = 0. నేను అడిగినప్పుడు మాత్రం ఆన్సర్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ వన్. ఫ్రమ్ ఫస్ట్ 2 టర్మ్ విచ్ వన్ వీ కెన్ టేక్ కామన్? 2x. ఎందుకంటే ఇక్కడ కూడా 2 యొక్క మల్టిపుల్ ఉంది. ఓకే, 2 and 4 ఈ రెండు 2లో మనం కామన్ చేయొచ్చు. 2 టేబుల్లో వస్తాయి రెండు కూడా. ఓకేనా? అంటే ఎక్స్ కూడా ఉంది, రెండింటికి ఎక్స్ టర్మ్ కూడా ఉంది. అంటే ఏం చేయాలి? 2x ని కామన్ చేయాలి. ఓకే, టేక్ 2x కామన్. సో తర్వాత ఏమవుతుంది? ఇక్కడ x వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక x బయటకు వెళ్ళిపోయింది. ఈ 2 హౌ మెనీ టైమ్స్? 4 అంటే 2x × 2 is 4x. అర్థమైందా? సో నెక్స్ట్ ఈ x + 2, ఇక్కడ కూడా x + 2నే కామన్ గా రావాలి అని అంటే ఏది కామన్ తీయాలి? -3 కామన్ తీయాలి. వెరీ గుడ్. సో -3 × x is -3x. -3 × +2 is -6. సరిపోయిందా? -3x - 6. ఇక్కడ ఏం కామన్ తీయాలి? -3ని కామన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ కూడా ఈ రెండు సేమ్ టర్మ్స్ రావాలి, బ్రాకెట్లో ఉన్నవి. ఇక్కడ x + 2 వచ్చిందంటే ఇక్కడ కూడా x + 2 వచ్చేలా దీన్ని కామన్ చేయాలి. -3 కామన్ తీస్తే అవుతుంది. = 0. ఆ =0 పెట్టడం మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ ఏముంది? 2x. ఇక్కడ ఏముంది? -3. సో ఇప్పుడు ఏం చేయాలి? 2x - 3 × x + 2 = 0. నా ఇప్పుడు ఏం చేయాలంటే 2x - 3ని ప్రతి టర్మ్ ని =0 చేసుకోండి. 2x - 3 = 0. దెన్ 2x = 3, x = 3/2. Okay, appear clear everyone, right? So next term we have here x + 2. x + 2 = 0. +2 ఇటువైపు వస్తే ఇక్కడ అర్థమైందా? ఇక్కడ × 2 ఇటువైపు వస్తే ఏమవుతుంది? /2 అవుతుంది. +2 ఇటువైపు వస్తే -2, right? x = -2 and x = 3/2. Therefore the roots of given equation are ఇక్కడ ఇది రాయండి. లాస్ట్ స్టేట్మెంట్ -2 and 3/2 రాయొచ్చు కదా ఇట్లా కూడా. ఓకే, నోట్ డౌన్ దిస్. √2 × x² + 7x + 5√2 = 0. మీరు చెప్పండి, అడిగిన ఆన్సర్ మాత్రమే చెప్పండి, అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం చెప్పండి. ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏముంది? √2. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏముంది? 5√2. ఇప్పుడు ఈ రెండింటిని ఇంటూ చేయాలి. ఏం చేయాలి? ఇంటూ చేస్తున్నా చూడండి. 5√2 × √2. √2 × √2 ఏమైంది? 2. 5 × 2 is 10. అంటే ఆ నెంబర్ ఏంటి? 10. ఇంటూ చేస్తే 10 రావాలి, యాడ్ చేస్తే మధ్యలో మిడిల్ టర్మ్ ఏముంది? మిడిల్ టర్మ్ 7. చెప్పండి ఆ రెండు నెంబర్లు ఏంటి? వెరీ గుడ్. 5 × 2 is 10. 5 + 2 is 7. అర్థమైందా? 5 × 2 is 10. 5 + 2 is 7. సో ఇప్పుడు ఈ 7x ని ఎలా స్ప్లిట్ చేయాలో చూద్దాం. 5x + 2x గా స్ప్లిట్ చేయొచ్చు, అంతే కదా? ఈ 7x ని 5x + 2x గా స్ప్లిట్ చేయొచ్చు. అర్థమైందా? ఈ కాన్స్టెంట్ x² యొక్క కోఎఫిషియంట్ ని కాన్స్టెంట్ టర్మ్ తో మల్టిప్లై చేయాలి. ఓకే, 5√2 ఉంది, ఇక్కడ √2 ఉంది. 5√2 × √2. √2 × √2 ఏమవుతుంది? 2 అవుతుంది. 5 × 2 = 10. సో ఇక్కడ 10 ఇక్కడ రాసుకో. మిడిల్ టర్మ్ ఏముంది? 7. సో రెండు నెంబర్స్ ను సెలెక్ట్ చేయాలి. ఇంటూ చేస్తే 10 రావాలి, యాడ్ చేస్తే 7 రావాలి. ఏంటది?
5 and 2. 5 to the 10, 5 plus 2, 7. Is it clear everyone? Okay. Now this root 2x square అలాగే రాయండి. 7x ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు? 7x ని 5x plus 2x కానీ 2x plus 5x ఎలా రాసినా ఆర్డర్ నో ప్రాబ్లం. ప్లస్ 5 root 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇందులోకి వెళ్ళి ఏం కామన్ తీయచ్చు? ఫస్ట్ 2 టర్మ్స్ లో నుంచి ఏం కామన్ తీయచ్చు? ఓన్లీ x నే కామన్ తీయచ్చు, ఎందుకంటే రూట్ 2 5 ఏ టేబుల్లో కూడా రాదు. సో రూట్ 2x ప్లస్ 5 సరిపోయిందా? ఇక చూడు, x ఇంటూ x ఇస్ x స్క్వేర్, x ఇంటూ 5 ఇస్ 5. ఓన్లీ x మాత్రమే కామన్ తీయండి. నెక్స్ట్ 2 టర్మ్స్ లో మళ్ళీ రూట్ 2x ప్లస్ 5 వచ్చేటట్టు కామన్ తీయాలి. ఈ 2 ని ఎలా రాసుకోవచ్చు? ఈ 2 ని చెప్పండి. రూట్ 2 ఇంటూ రూట్ 2 రాసుకోవచ్చా? ఈ 2 ని ఎలా రాసుకోవచ్చు? రూట్ 2 ఇంటూ రూట్ 2x. ఒక రూట్ 2 ని బయటకు తీసిన ఇంకేముంటది ఇక్కడ? రూట్ 2x అండ్ ఈ రూట్ బయటకు వెళ్ళిపోయింది. 5 రూట్ లో కూడా రూట్ బయటకు వెళ్ళిపోయింది. ఇంకేముంటది ఇక్కడ? 5 ఈక్వల్ టు 0. అంటే ఈ 2 ని మనం రూట్ 2 ఇంటూ రూట్ 2 గా స్ప్లిట్ అంటే అనుకోవాలి. ఒక రూట్ 2 ని కామన్ తీసాను, అప్పుడు ఇంకొక రూట్ 2x ఉంటుంది ఇక్కడ. ప్లస్ ఇక్కడ 5 రూట్ దగ్గర ఉన్న రూట్ కూడా కామన్ తీసేసాం, రూట్ బయటకు వెళ్ళిపోయింది. ఇంకేముంటుంది అక్కడ? 5 మాత్రమే ఉంటుంది. సో ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ చూడండి, రెండు సిమిలర్గా ఉన్నాయా లేవా? ఉండేటట్టుగా కామన్ చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఎక్స్ ప్లస్ రూట్ 2. ఇక్కడ ఏముందిరా? ఇక్కడ ఏముంది? ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ రూట్ 2 ఉంది. దీన్ని ఎక్స్ ప్లస్ రూట్ 2గా రాసేస్తాను. ఇంకా కామన్ టర్మ్ ఏముంది రెండిట్లో? రూట్ 2x ప్లస్ 5, రూట్ 2x ప్లస్ 5 ఇక్కడ రాస్తున్నాను. రూట్ 2x ప్లస్ 5 ఈక్వల్ టు 0. మేక్ ఈచ్ టర్మ్ ఈక్వల్ టు 0. Okay, then you take x plus root 2 equal to 0. Then what is the x value now? Plus root 2, when you take it this side, it will become minus root 2. Plus ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది, రైట్? అలాగే ఇక్కడ చూడండి, రూట్ 2x ప్లస్ 5 ఈక్వల్ టు 0. Plus 5, when you take it this side, it will become minus 5. ప్లస్ 5 ఇటువైపు వస్తే ఏమవుతుంది అని అడిగాను, దానికి మాత్రం ఆన్సర్ చెప్పాను. ప్లస్ 5 ఇటువైపు వస్తే ఏమవుతుంది? మైనస్ 5. సో రూట్ 2x ప్లస్ 5 ఇటువైపు వస్తే మైనస్ 5. ఇప్పుడు ఇక్కడ ఇంటూ రూట్ 2 ఉంది, ఇటువైపు వస్తే బై రూట్ 2 అవుతుంది. అంటే ఏమవుతుంది? మైనస్ 5 బై రూట్ 2. ఓకేనా? అర్థమవుతుందా నేను చెప్పేది? x ఈక్వల్ టు మైనస్ 5 బై రూట్ 2, x ఈక్వల్ టు మైనస్ రూట్ 2. ఇక్కడ రాయండి, దేర్ఫోర్ ద రూట్స్ ఆర్ the roots of given equation are ఏం చెప్పండి? minus root 2 minus 5 by root 2 and minus 5 by root 2. This is your answer. Okay, now you know.